షూటింగ్ నుంచి వచ్చి రెడీ అయిపోతున్నారు. ఎక్కడికి మా రెడీ అవుతున్నాము అంటే రేపు సుజిత గారి బర్త్డే. షోలో ఉంటారా మేడం? ఇప్పుడు సుజిత గారు మేడం షోలో ఉన్నారు. మనం షో అయిపోయే లోపు అక్కడికి వెళ్ళిపోయి తనకి చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలి. అందువేలో కేక్ తీసుకుంటామండి. కేక్ తీసుకున్న తర్వాత తన దగ్గరికి వెళ్ళి ట్రై చేస్తాం. ఉంటే తనతో కట్ చేపిస్తాము, లేదంటే కట్ చేసుకొని తింటాం. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్, హ్యాపీ బర్త్డే టు యు. దర్ సి హాయ్ అండి. ఈరోజు వ్లాగ్ వచ్చేసి సర్ప్రైజ్ వ్లాగ్. ఎవరికి సర్ప్రైజ్ అంటే సుజిత గారికి సర్ప్రైజ్ అండి. మా వారు ఇప్పుడే వచ్చి షూటింగ్ నుంచి వచ్చి రెడీ అయిపోతున్నారు. ఎక్కడికి మా రెడీ అవుతున్నాము అంటే రేపు సుజిత గారి బర్త్డే, అంటే జూలై 12న సుజిత గారి బర్త్డే. తను వెళ్తుంటే నేను కూడా వస్తానని చెప్పాను. మమ్మల్ని కూడా తీసుకెళ్తున్నారు ఫ్యామిలీ అంతా. ఇప్పుడు అందరం కలిసి కుక్ విత్ జాతిరత్నాలు స్టేజ్ దగ్గరికి వెళ్తున్నామండి. సుజిత గారికి తెలియదు, మేము అందరం కలిసి సర్ప్రైజ్ చేస్తున్నాం అనమాట. మా వారు పాప రూమ్లో ఉన్నారు. రండి అక్కడికి వెళ్దాం. మమ్ములు సారీ నాన్న, డిస్టర్బ్ చేశాను. బయలుదేరదామా? ఫాస్ట్, నీకోసం వెయిటింగ్. నేను ఇంకొక 1 hour పడుతుంది తన షూటింగ్, అందుకని ఇలా డబ్బింగ్ చెప్పుకుంటా నేను. ఓకే డన్. అయితే ఫాస్ట్ గా చెప్పేసి వచ్చేసి. బూట్ లో ఉన్నాయని ఎందుకు తీస్తున్నావు? ఇప్పుడు మనం సుజిత గారి దగ్గరికి వెళ్తున్నాం. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత తను కూడా మనతో పాటు బయలుదేరితే, నేను చిన్నపిల్లని అయితే చైర్ పెద్దది. ఏంటి? నేను చిన్నపిల్లని కానీ చైర్ పెద్దది. అటువైపు నా మేకప్ బ్యాగ్ ఉన్నాయి, తీసుకొచ్చి పెడతా. నీ ఫేస్ లో ఏదో కొత్తదనం కనపడుతుంది. ఏమో నువ్వేదో తప్పు చేసి ఉంటుంది, నేను ఏమనుకుంటే అటు మాట్లాడుతున్నాను. నేనైతే నార్మల్ గా ఉన్నాను. కొత్త స్పెట్స్ ఒకటి పెట్టుకున్నాను. అదే అంటున్నా. మరి ఇది డైరెక్ట్ చెప్పొచ్చుగా స్పెట్స్ ఎక్కడ కొన్నామని. ఏదో నీకు స్పెట్స్ కొనడానికి వెళ్తే ఒకటి కొంటే ఒకటి ఫ్రీ అన్నారు, నేను ఒకటి కొనేసా. షోలో ఉంటారా మేడం? ఇప్పుడు సుజిత గారు మేడం షోలో ఉన్నారు. మనం షో అయిపోయే లోపు అక్కడికి వెళ్ళిపోయి తనకి చిన్న సర్ప్రైజ్ ఇవ్వాలి. సుజిత గారు వదినమ్మ అనే సీరియల్ కోసం మాకు పరిచయం చాలా 5 years బ్యాక్, 6 years బ్యాక్. ఆ తర్వాత ఫస్ట్ బర్త్డే నేను రాజ్, ప్రియాంక మేమందరం చెన్నై వెళ్ళి సర్ప్రైజ్ చేసాం ఫస్ట్ టైం. ఆ తర్వాత సెకండ్ టైం నేను మా ఆవిడ చెన్నై వెళ్ళి సర్ప్రైజ్ చేశాము. ఆ తర్వాత ఇక్కడ ఒకసారి బర్త్డే జరిగింది దానికి. ఆ తర్వాత ఫోన్లో సర్ప్రైజ్ చేసాము. సుజిత గారు నాకు ఫస్ట్ ఫ్రెండ్ అండి. మా ఫ్యామిలీ మొత్తంలో ఫస్ట్ ఫ్రెండ్ అయింది నాకే. నా తర్వాత వీళ్ళు ఫ్రెండ్స్ అయ్యారనమాట. అంటే వదినమ్మ సీరియల్ ఓపెనింగ్ రోజు నేను వేరే షూటింగ్లో ఉండి ఓపెనింగ్కి వెళ్ళలే, మా ఆవిడని పంపించిన. అలా తను ఫస్ట్ ఫ్రెండ్ అయింది. దానికి ముందు నేను ఓన్లీ ఫోన్లో మాట్లాడాను. సో ఈసారి తను అనుకోకుండా ఆఫ్టర్ 5 years మళ్ళీ ఇక్కడ ఉన్నారు, కుక్కు విత్ జాతిరత్నాలు షూటింగ్ లో. నిన్న నా షూటింగ్ అయింది, శనివారం ఎపిసోడ్స్. ఈరోజు సండే వాళ్ళ ఎపిసోడ్ అవుతుంది కాబట్టి సండే బ్యాచ్ ఉంది. నేను ఇప్పుడే వేరే షూటింగ్ చేసుకుని వచ్చాను. తన దగ్గరికి వెళ్ళి సర్ప్రైజ్ చేద్దామని అనుకుంటున్నాం. తను ఉంటుందా, అయిపోయి షూటింగ్ వెళ్ళిపోతుందా, బర్త్డే కదా చెన్నై వెళ్ళి. అందువేలో కేక్ తీసుకుంటామండి. కేక్ తీసుకున్న తర్వాత తన దగ్గరికి వెళ్ళి ట్రై చేస్తాం. ఉంటే తనతో కట్ చేపిస్తాము, లేదంటే కట్ చేసుకొని తింటాం. కొత్త స్పెట్స్ కొన్న సందర్భంగా నేనే ఏంటి రోడ్ మీద నడుస్తున్నావు? ఎప్పుడు రోడ్ల మీద నడవాలి, గుంతల్లో నడవాలి. సో ఇందువదన కుందరదన మందగమన మధుర వచన. వావ్. కేక్ కొన్న తర్వాత ఇంకా అన్నపూర్ణ స్టూడియోకి వచ్చేసామండి. మేనేజర్ గారిని అడిగి సుజిత గారి రూమ్లోకి ఫాస్ట్గా ఎంటర్ అయిపోయాము. తను వచ్చే ముందే మేము రూమ్లోకి ఎంటర్ అయిపోయి తన కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట. మా వారు మొత్తం రూమ్ ని అడ్జస్ట్ మమ్మీ జాగ్రత్త మమ్మీలో. నువ్వెందుకు ఎక్సైట్ అవుతున్నావు? కట్
ఏ మమ్మీ, మీ కష్టం పగవాడికి కూడా రాకూడదు గురుగారు. మరేరా హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే సుజిత హ్యాపీ బర్త్డే మాస్టర్ మాస్టర్ హ్యాపీ బర్త్డే సుజిత గారు. గాడ్ బ్లెస్ యూ. హ్యాపీ బర్త్డే అండి. హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే. థ్యాంక్ యూ సందీప్. కుక్ విత్ జాతిరత్నాలకు సందీప్ మేనేజర్ అండి. సందీప్ వల్లే మేము సుజిత గారి రూమ్ లోకి ఎంటర్ అయ్యాము. తనే అప్డేట్స్ ఇస్తున్నారు, షోలో ఉన్నారు, వస్తున్నారు, దిగుతున్నారు అని ఫోన్లో అప్డేట్ ఇస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సందీప్, థ్యాంక్ యూ సో మచ్. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు యూ. గాడ్ బ్లెస్ యూ. మీరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలి. ప్లీజ్ సబ్స్క్రైబర్స్ బెల్ ఐకాన్ కొట్టండి. ఇమేజ్ కర్బలా దేవుడా. అంటే ఏ పేరు చెప్పినా ఓకే కానీ దానికి ఎందుకు మరి ఆ పేరు నచ్చలేము. అవునా? పల్లెటూరు నుంచి వచ్చానా? ఇది నిజంగా నేను అనుకోలేదు, గెస్ చేయలేదు. మీరు గెస్ట్ చేయలేదు కాబట్టి ఇది సర్ప్రైజ్. మీరు గెస్ట్ చేస్తే సర్ప్రైజ్ కాదు కదా. నువ్వు ఎలా చెప్పావు తెలుసా? ఆకిస్ పాక్ పాకిస్ ఆక్, సో ఆక్ పాక్ కరే పాక్లే చెప్పావు. అవునా? కొత్త విషయం చెప్పి మాస్టర్. అంతే తెలియదు. ఇప్పుడే మీకు గంట తినదు మన ఎప్పుడో. గారి కోసం వస్తే చెఫ్ గారు కూడా ఉన్నారు. వావ్, మనందరు చెఫ్. వా చెఫ్. హాయ్ అండి, గుడ్ ఈవినింగ్. మీరు మాత్రం బాగా జడ్జిమెంట్ చేస్తున్నారు. మేడం ఎలా ఉన్నారు? వెరీ నైస్. యుఎస్ వెళ్ళింది మా బాబుతోటి. ఓ, మళ్ళీ ఎప్పుడండి? వచ్చేస్తుంది ఆగస్ట్ లో. ఇప్పుడు మీరు ఒక్కలే వండుకొని తింటున్నారా? నేను ఈ రోజు నైట్ సింగపూర్ వెళ్ళిపోతున్నాను. ఓ, మళ్ళీ ఎప్పుడు రిటర్న్? నెక్స్ట్ షోకి వచ్చేస్తాను. ఓకే ఓకే, వెరీ గుడ్. హ్యాపీ జర్నీ అండి. సార్ మీతో కలిసి మన ఇద్దరం కలిసి ఒక వంట చేద్దాం సార్. చేద్దామా? ఓకే, డన్ అయితే. ఓకే, మాకు ఫామ్ వెరీ గుడ్. ఏదంటే సరే అయితే ఇద్దరం కలిసి ఒక మంచి బ్లాగ్ చేద్దాం. ఓకేనా? ఓకే అండి, హ్యాపీ జర్నీ, గుడ్ నైట్. ఓకే ఓకే, బాయ్ అండి, టేక్ కేర్. మా ఫేవరెట్ చెఫ్ అండ్ ఇప్పుడు జడ్జ్, బట్ అక్కడ వరకే. కానీ సార్ ఎంత ఫ్రెండ్ అయినా జడ్జిమెంట్ లో చాలా సీరియస్ ఉంటారు. అమ్మో, అట్లే ఉండాలి. ప్యాకెట్ తమ్ముడే. ముక్క ఉడకలేదా? అవుట్. ట్రావెల్ నైట్ 12:30 1 o'clock 1:15 హైదరాబాద్ లో విత్ హైదరాబాద్ ఫ్యామిలీతో. రేపు మీ ఫ్యామిలీతో, రేపు నా ఫ్యామిలీతో. రేపు కాదు, ఇదే రోజు. మళ్ళీ కేరళ వెళ్ళేది లేదండి ఇంకా? చెన్నై వెళ్ళి కేరళ వెళ్తున్నా. ఓ, మళ్ళీ వెళ్ళాలా? షెడ్యూల్ ఎక్స్టెండ్ అయింది. మళ్ళీ 18th రావాలి కదా మీరు? అవును, 18th రావాలి. నేను షూటింగ్. ఏం షూటింగ్? అక్కడ ఒక కొత్త అక్కడ సీరియల్ చేస్తున్నారు కదా మలయాళంలో. అర్చన చేచి ఏంటి? తమిళ్, మలయాళం, తెలుగు? తను బేసిక్ గా మలయాళీ. వెల్కమ్ టు అవర్ హోమ్. కాదు, ఇప్పుడు మీరు వంట చేసి అలసిపోయారా? ఏం తినరా? కేక్ కూడా ఉంది. ఇంటికి వెళ్ళగానే వేడి టీ పెడతారు కాబట్టి. ప్రభాకర్ గారు ఎయిర్పోర్ట్ కి దగ్గరలో ఉంటుంది మా ఇల్లు, అందుకనే ఆదవే సుస్థ గారు మా ఇంటికి వచ్చేస్తున్నారు. ఇక్కడ నుంచి డైరెక్ట్ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోతారు. ఇంటికి వచ్చి అందరం ఫ్రెష్ అయిపోయామండి. మా వారు సుజిత గారి కోసం చక్కగా ఇలాచీ చాయ్ చేస్తే అందరం కలిసి తాగుతూ
కుక్ విత్ జాతిరత్నాలు చూసుకుంటూ వాళ్ళ మెమరీస్ వాళ్ళు చేసిన ఫన్ అంతా చెప్తుంటే మేము వింటూ ఆ షో చూస్తూ ఎంజాయ్ చేసామండి. తర్వాత నేను వెళ్ళి పండుకున్నాను. సుజిత గారు ఫ్లైట్ ఎక్కి చెన్నై వెళ్ళిపోయారు. ఇదండి ఇవాల్టి వీడియో. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు ఇస్మార్ట్ మలేజా.